వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫలితాలను ప్రభుత్వ నిర్ణయాలకు రెఫరెండంగా తీసుకుంటామని అన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ చెప్పారని, అందుకు సానుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. మరోసారి సీఎంగా విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు అమర్నాథ్. విశాఖపట్నం రేపు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఆ మాటే ఆయన కూడా చెప్పాడు. మరి విశాఖపట్నం తాలూకా స్ట్రెంగ్త్, విశాఖపట్నం తాలూకా ఆ తాలూకా గుర్తింపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రేపు డెఫినెట్గా పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఆ రకంగానే ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి కూడా నమ్ముతా ఉన్నాం. ఫలితాలు ఏ రకంగా వస్తాయో, మేము చేసినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, మా తాలూకా విధానాలు, మా తాలూకా నిర్ణయాలు, మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఇదే కదా, ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికి తెలిసినటువంటిది. సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి